అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సైకోటిక్ రాముడు 11వ భాగం. రచయిత రూప గారు మనసులో ఎలా అయినా భూమికి, ఆకాష్‌కి పెళ్లి జరిగేటట్టు చెయ్యి స్వామి. భూమి అనుభవించిన కష్టాలు, కన్నీళ్లను ఆకాష్ తొలగించి తన జీవితంలో ఆనందాలు తీసుకొని వస్తాడేమో అనేదే నా ఆశ. ఇదే నా చివరి కోరిక అనుకో స్వామి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి మొక్కుకుంది. అదే టైంకి భూమి కూడా గంట మోగించేసరికి హారతి ఇచ్చింది దేవుడికి. ఆ సౌండ్‌కి ఈ లోకంలోకి వచ్చిన ఆకాష్ తలని విదిలించుకొని పక్కన ఉన్న బామ్మని కూడా అసలు పట్టించుకోకుండా రూమ్‌లోకి వెళ్ళి తన థింగ్స్ అన్నీ కూడా తీసుకొని అక్కడి నుంచి బయ బయటికి వచ్చి నేను ఇంటికి వెళ్తున్నాను బామ్మ అని బామ్మకి చెప్పి స్పీడ్‌గా కార్‌ని పోనిస్తాడు. అమ్మా భూమి, ఆకాష్ బాబుకి కాఫీ ఇచ్చిరా అని అంటుంది. భాను సరే అమ్మా అని కప్ తీసుకుంటూ ఉండగా ఇంకా ఎక్కడ ఉన్నాడే ఆ బాబు? వెళ్ళిపోయి చాలా సేపే అయ్యిందిగా అని అంటుంది నిర్మలమ్మ గారు. అదేంటి బామ్మ రూమ్‌లోనే కదా ఉండాలి. ఎప్పుడు ఆయన వెళ్ళిపోయారు? సార్ ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయారు? అని అడిగింది భూమి. తెలీదు తల్లి. ఆ టైంలో నువ్వు పూజ చేస్తున్నావు. అర్జెంట్ వర్క్ ఉందేమో అని వెళ్ళిపోయాడు. ఎందుకో భూమి మనసులో తనకి తెలియకుండానే చిన్నగా దిగులు స్టార్ట్ అయ్యింది. ఇదిగో కోడలా, రంగారావు గారు సాయంత్రం ఇంటికి వస్తారు. కొత్త మోడల్ నగలు వచ్చాయంట. అలాగే నీ పాత నగలకి కూడా మెరుగు పెట్టుకోవాలి అంటే అలాగే అన్నీ కూడా ముందుగా తీసుకొని పెట్టుకో. మళ్ళీ ఆ టైంకి హడావిడి చేయకు. డబ్బులు లేవుగా అత్తయ్య గారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటూ లోపలికి వస్తూ అంటాడు భాస్కర్‌రావు గారు. ఊర్లో పొలం మీద 5,00,000 వచ్చాయి. ఇంట్లో ఉంటే దేనికో దానికి ఖర్చు పెట్టడం కంటే ఇలా నగలు కొంటే వస్తువైనా కూడా ఉంటుంది కదా! ఇంకా ఏమీ మాట్లాడకు నువ్వు అని అంటుంది బామ్మ భాస్కర్‌రావు గారితో. సరే అమ్మా! భూమి నువ్వు త్వరగా రావడానికి ట్రై చెయ్యి ఆఫీస్ నుంచి. నీకు నచ్చినవి నువ్వు తీసుకో. ఇప్పుడు నాకు ఎందుకు నాన్న అని అంటుంది భూమి. అన్నీ కుదిరితే నీకు, శ్రీనికి ఒక్కసారిగా కొనాలి అంటే డబ్బులు అరేంజ్ చేయటం కష్టమవుతుంది కదమ్మా! అలా అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అంటే భూమిని శ్రీనుకిచ్చి పెళ్లి చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అని అంటుంది బామ్మ. లేదమ్మా! భూమికి కాస్త టైం కావాలని చెప్పింది. తనకి ఇష్టమైతేనే పెళ్లి చేద్దాం. లేకపోతే లేదు. చూడు భూమి, మనుషులు అందరూ కూడా ఒకలా ఉండరు. ఎవరు ఎలాంటి వాళ్ళో అని మనమే అంచనా వేయాలి. నేను ఏం చెప్తున్నానో అది నీకు బాగా అర్థమవుతుంది కదా! జాగ్రత్త. తొందర ఏమీ లేదు. సరే బామ్మ అని నాకు ఆఫీస్‌కి టైమవుతోంది. నేను వెళ్ళి వస్తాను. రెడీ అవ్వాలి అని అంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది భూమి. చూడు భాస్కర్, శ్రీను మనతో మంచిగా ఉన్నంత మాత్రాన అతను మంచోడని అనుకోవటం చాలా పొరపాటు. వాడి ఇల్లు ఎక్కడో కనుక్కొని అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళని ఇంకోసారి కనుక్కో అని బామ్మ అంటుంది భాస్కర్‌రావుతో. సరే అమ్మా అని భాను టిఫిన్ పెట్టు అని డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్తాడు భాస్కర్‌రావు. 9 గంటలకి కారులో నుంచి బయటికి దిగిన భూమికి గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఆకాష్‌ని ఎలా ఫేస్ చెయ్యాలో కూడా ఆమెకసలేమీ తెలియటం లేదు. నా గతంలో నా పేరేంటి అనేది తెలిసిపోయింది. ఇప్పుడు మా అమ్మ ఫోటో కూడా చూశాడు. ఏమైనా అడిగితే ఎలా అని అనుకుంటూ తనలో తనే లోలోపలే సతమతమైపోతూ ఉంటుంది. ముందు ఉన్న పూజని చూసుకోకుండా అలా గుద్దేసింది భూమి. అమ్మా అని పెద్ద గావుకేక పెట్టింది పూజ. సారీ పూజ. సారీ నేను చూసుకోలేదు. గట్టిగా తగిలిందా అని అడిగింది భూమి. కొంచెం గట్టిగానే తగిలింది. అయినా ఏం ఆలోచిస్తున్నావు నువ్వంతగా పరధ్యానంలో ఉండి ఎదురుగా వచ్చే వాళ్ళని కూడా చూసుకోకుండా ముందు కూడా చూసుకోవటం లేదు. నా గురించి ఆలోచిస్తూ ముందు నిన్ను చూసుకోలేదులే. పూజ కరెక్ట్ భూమి అని వెనక నుంచి శ్రీను వచ్చి చెప్పేసరికి అతని వాయిస్ వినిపిస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది భూమి. నువ్వేమైనా మహేష్ బాబు లేదా ప్రభాసా నీ గురించి ఆలోచించడానికి అని వెటకారంగా అంటుంది పూజ. నేను మహేష్ బాబు, ప్రభాస్‌ని కాకపోవచ్చు కానీ నా గురించి అని ఆపేస్తూ భూమినే చూస్తాడు శ్రీను. నాకు వర్క్ ఉంది. నేను మీతో మళ్ళీ మాట్లాడతానని అక్కడి నుంచి పరుగున లోపలికి
వెళ్ళిపోతుంది భూమి. తను వెళ్ళే వైపే తన చూపుని చూస్తూ నాగుపాము లాంటి తన వాలు జడ అటూ ఇటూ తిరగడం చూసి పిచ్చెక్కిస్తున్నావే. ఇంకా కొన్ని రోజులే. ఒక వెర్రినవ్వు నవ్వుకుంటూ పూజాని తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు శ్రీను. ఇదంతా కూడా పైనుంచి అబ్జర్వ్ చేసిన ఆకాష్ ఒక ఈవిల్ స్మైల్ చేస్తూ తన చైర్‌లో కూర్చుంటూ ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో మే ఐ కమ్ ఇన్ సార్ అని అంటూ వాయిస్‌కి డోర్ వైపు తిరిగి చూస్తాడు ఆకాష్. ఎటువంటి భావం లేకుండా తన ఎదురుగా ఉన్న భూమిని చూపులతోనే లోపలికి రమ్మంటూ సైగ చేస్తాడు ఆకాష్. ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేశాను. నువ్వేమీ నా కోసం చెయ్యొద్దని భూమికి చెప్తాడు. ఓకే సార్ అని తన ప్లేస్‌లో సెటిల్ అవుతుంది భూమి. ఇంతలో కరుణ వచ్చి ఆకాష్ మొన్న క్లయింట్స్ ఓకే చేసిన ఆ డిజైన్ శాంపిల్స్ రెడీ అయ్యాయి. ఒకసారి నువ్వు వాటిని వచ్చి చూస్తావా అని అడుగుతుంది కరుణ. జస్ట్ 15 మినిట్స్ ఐ విల్ బి బ్యాక్ అని అంటాడు ఆకాష్. హాయ్ భూమి, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అని భూమిని చూసి చిరునవ్వుతో పలకరిస్తుంది కరుణ. తనకి చిన్న స్మైల్ చేసి గుడ్ మార్నింగ్ అని భూమి విష్ చేస్తుంది తిరిగి. ఆఫ్టర్నూన్ లంచ్ మనిద్దరం కలిసే చేద్దాం అని చెప్తుంది కరుణ ఊరగా. ఆకాష్ని చూస్తూ ఉంటుంది భూమి. తన పనిలో తను నిమగ్నమై ఉండిపోతాడు. పాపం పాప వైపు చూడను కూడా చూడడు ఆకాష్. ఓకే కరుణ, మా ఫ్రెండ్స్ పూజ, శ్రీను కూడా వస్తారు. అందరం కలిసి లంచ్ చేద్దామని చెప్తుంది భూమి కరుణతో. శ్రీను అనే పేరుకి తలపైకెత్తి భూమిని కోపంగా చూస్తూ ఇంక మీ ఉప్పర్ మీటింగ్లు అయిపోతే నాకు వెళ్ళి ఒక గ్రీన్ టీ తీసుకొనిరా అని అంటూ భూమిని చూస్తూ అంటాడు ఆకాష్. ఓకే భూమి, విల్ మీట్ ఆఫ్టర్నూన్ అని కరుణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భూమి కిచెన్లోకి దూరుతుంది. 5 మినిట్స్ తర్వాత వెనకే వెళ్ళిన ఆకాష్ భూమిని ఒక్కసారిగా పైకి లాక్కుంటాడు. అనుకోని ఆ సంఘటనకు ఒకసారిగా తన చేతిలో ఉన్న కప్పు కింద వదిలేస్తుంది భూమి. తనని ముందుకి తిప్పుకొని పాప పెదాల మీద ముద్దుల వర్షం కురిపిస్తాడు ఆకాష్. ఊపిరి ఆగాక చేతిలో కప్పు కింద పడిపోతుంది. ఒక్కసారిగా భ్రమల నుంచి బయటకొచ్చి ఇది అంతా కలనా? అయినా ఇలాంటివి నేను ఎందుకు ఆలోచిస్తున్నాను అని తలకొట్టుకొని కింద పడిన కప్పును తీసి వెనక్కి తిరుగుతుంది. చేతులు కట్టుకొని గోడ కానుకొని తనని సూటిగా చూస్తాడు ఆకాష్. తన కత్తిలాంటి చూపులకి తట్టుకోలేక తన చేప కలని కిందకి దించేసి కప్పును ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఎవరితో ఊహల్లో ఉన్నారు మిస్ భూమి అని ఘాటుగా వస్తుంది తన మాట. ఏం చెప్పాలో తెలియక నథింగ్, జస్ట్ వర్క్ గురించి ఆలోచిస్తున్నానని నోటికొచ్చిన సమాధానం ఇస్తుంది. భూమి మోచేతిని పట్టుకుని పైకి లాక్కుంటూ బయట ఉన్న నీ బాయ్ ఫ్రెండ్ తో కలల్లోనే రొమాన్స్ చేస్తున్నావా ఆకాష్? వాట్? మాటలు మర్యాదగా రానివ్వు. నిజం కాదా నేను చెప్పింది? క్యాంటీన్ లో రొమాన్స్, ఇంటిలో రొమాన్స్, రోడ్డు మీద రొమాన్స్, ఎక్కడ చూసినా మీరే కదా ఉన్నారు. అప్పటికే భూమి కళ్ళల్లో నీళ్లు ఆకాష్ షర్ట్ ని తడిపేస్తూ ఉన్నాయి. నిజంగానే తనని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు ఆకాష్. తెలియదు, తెలియకుండానే నీ కలలో వచ్చి రొమాన్స్ చేస్తున్నాడా? ప్లీజ్ సార్, పెయిన్ గా ఉంది. నీకన్నా నాకు ఎక్కువగా పెయిన్ గా ఉంది ఇక్కడ అని అంటూ తన హార్ట్ ని పాయింట్ అవుట్ చేస్తూ చూపిస్తాడు ఆకాష్. అర్థం కాక అయోమయంగా చూస్తుంది భూమి. ఇంకోసారి వాడితో నిన్ను చూశాను అంటే నా రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా నువ్వు ఊహించలేవు, జాగ్రత్త అని ఫోర్సుగా తనని నెట్టి వెళ్ళిపోతాడు ఆకాష్. ఉన్న చోటే కుప్పకూలిపోతుంది భూమి. తన మైండ్ అసలు ఏమాత్రం పనిచేయటం లేదు. ఇంకోసారి ఆకాష్ మాటల్ని రివైండ్ చేసుకుంటుంది. అంటే ఆకాష్ సార్ నన్ను లవ్ చేస్తున్నారా? తనలో తెలియని ఆనందం, మనసులో బాధ అంతా పోయి రిలీఫ్ గా అనిపించింది తనకి. కానీ ఎందుకో తనకి తెలియదు. రీజన్ మాత్రం ఆకాష్ అని అర్థమయ్యింది. పైకి లేచి కళ్ళు తుడుచుకొని గ్రీన్ టీ పెట్టి ఆకాష్ టేబుల్ మీద పెట్టింది. ఒక్కసారిగా ఇద్దరు చూపులు కలిశాయి. మనసులో ఏదో తెలియని అలజడి భూమికి. కళ్ళు కిందికి దించేసి తన ప్లేస్ లోకి వెళ్ళి కూర్చుంది భూమి. టైం 2 గంటలవుతుంది. ఏ భూమి, కమ్, వి విల్ హ్యావ్ లంచ్ అని అంటుంది కరుణ. సారీ కరుణ, నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళండి. ఏమైంది? నీ హెల్త్ ఓకే కదా? ఐఎమ్ ఓకే. మరి ఇంకేంటి, కమ్. నేను ఆల్రెడీ పూజని, శ్రీనుని కూడా ఇన్వైట్ చేశాను. దే ఆర్ ఆల్సో వెయిటింగ్. ఏం చేయాలో అర్థం కాలేదు భూమికి. ఆకాష్ వైపు చూస్తుంది. సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. కమ్ భూమి, ఐఆమ్ క్రేవింగ్ అని అంటుంది కరుణ. ఇంకా చేసేదేం లేక తనతో పాటు వెళ్తుంది. క్యాంటీన్. నలుగురు కూర్చొని వాళ్ళకి నచ్చినవి ఆర్డర్ పెట్టుకొని తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కానాదేవి మైండ్కి ఎక్కడం లేదు భూమికి. ఆర్ యూ ఓకే భూమి అంటాడు శ్రీను. ఐఎమ్ ఓకే. మరి ఎందుకు అలా ఉన్నావు? నథింగ్ అంటుంది. సారీ భూమి, నీకు
ఆకలిగా లేకపోయినా తీసుకొని వచ్చి బలవంతంగా ఫుడ్ తినిపిస్తున్నానంటుంది కరుణ. ప్లీజ్ మీరు ప్రతిదానికి ఇలా సారీ చెప్పకండి. నా మూడ్ వల్ల మిమ్మల్ని అప్సెట్ చేస్తున్నాను అని వాళ్ళ కోసం నార్మల్‌గా అయ్యి ఫుడ్‌ని కంప్లీట్ చేసి డెస్క్ దగ్గరికొచ్చి తన ప్లేస్‌లో కూర్చుంది. 2 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్‌గా తన కళ్ళు ఆకాష్ కోసమే వెతికాయి. కానీ తను ఎక్కడా కూడా కనిపించలేదు. ఈవినింగ్ 5 అవుతున్నా కూడా ఆకాష్ రాలేదు. ఇంటికి త్వరగా రా అమ్మా అని వాళ్ళ నాన్న మాట గుర్తుకొచ్చి వెంటనే ఫోన్ తీసుకొని ఆకాష్‌కి మెసేజ్ చేసింది. ఓకే అని రిప్లై ఇచ్చాడు. సిస్టమ్ లాగ్ ఆఫ్ చేసి బ్యాగ్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయింది. క్యాబ్ ఎక్కినప్పటి నుంచి తనతో ఆకాష్ మాట్లాడిన మాటలే ఆమె మనసులో మెదులుతూ ఉన్నాయి. ఆ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో తనకి తెలియడం లేదు. తన లైఫ్ ఎటు వెళ్తోంది కూడా ఊహించలేకపోతోంది. ఇంతలో మేడం అన్న మాటలకి ఉలిక్కిపడి చూసింది. కార్ ఇంటి ముందు ఆగింది. కారులో నుంచి బయటకు దిగిన భూమికి ఎదురుగా ఆకాష్ కార్ కనిపించింది. సార్ కార్ ఇక్కడ. ఆకాష్ కార్ని చూసి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళింది. ఆఫ్టర్‌నూన్ నుంచి తనని అస్సలు చూడనే లేదు. మార్నింగ్ జరిగింది గుర్తు వస్తూ ఉంటే అతన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక సతమతమవుతూ డోర్ దగ్గరే నిలబడిపోయింది భూమి. ఇంతలో వెనక నుంచి "అక్కా! ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి వెళ్ళకుండా" అంటుంది గీత. "అదేం లేదు. నేను ఇప్పుడే వచ్చాను. ఆకాష్ సార్ కార్ ఇక్కడ ఎందుకుందా అని ఆలోచిస్తున్నా అంతే" అని బదులిస్తుంది. "అదా! నాన్నగారు తీసుకొచ్చారు. పని మీద బయటికి వెళ్లారు. అక్కడ సార్‌ని చూశారంట. సో, ఇంటికి ఇన్వైట్ చేశారు. సరే రా అక్కా! లోపలికి వెళ్దాం" అని అంటూ గీత భూమిని తీసుకొని వెళ్తుంది. లోపలికి వచ్చిన భూమికి ఆకాష్ సోఫాలో కూర్చొని భాస్కర్‌రావు గారితో మాట్లాడుతూ కనిపించాడు. "రా అమ్మా భూమి, నానమ్మ బంగారు షాప్ అతన్ని పిలిచింది. ఇంకా సేపట్లో అతనొస్తాడు. ఈలోపు నువ్వు ఫ్రెష్ అయ్యిరా" అని చెప్తాడు భాస్కర్‌రావు గారు. "సరే నాన్న" అని లోపలికి పరుగులాంటి నడకతో వెళ్తుంది భూమి. "అమ్మ, నాన్న ఎలా ఉన్నారు బాబు" అని వీలు చూసుకొని "ఒకసారి ఇంటికి తీసుకొని రండి బాబు" అంటాడు భాస్కర్‌రావు గారు. "సరే అంకుల్ అలాగే. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంక నేను వెళ్తాను. ఇప్పుడే వచ్చి అప్పుడే ఎక్కడికి వెళ్ళేది? కాసేపు ఆగు బాబు. ఎన్ని రోజులైంది మిమ్మల్ని కలిసి" అని అంటారు నిర్మలమ్మ గారు. డోర్ నాక్ చేసుకుంటూ బంగారు షాప్ శర్మగారు వస్తారు. "రండి రండి, అక్కడే ఉన్నారేంటి" అని లోపలికి పిలిచి కోడలి పిల్ల శర్మగారొచ్చారు. "కాఫీ తీసుకొనిరా" "అలాగే అత్తయ్య తెప్పిస్తున్నాను." "ఇంట్లో అంతా బావున్నారు కదా? వ్యాపారం ఎలా జరుగుతుందని" కుశల ప్రశ్నలు అడుగుతారు నిర్మలమ్మ గారు. "దేవుడి దయ వల్ల అటు వ్యాపారం, ఇటు కుటుంబం చక్కగా ఉందమ్మా" అని అంటాడతను. అప్పుడే లోపల నుంచి వచ్చిన భూమిని చూసి "ఏమ్మా భూమి, ఎలా ఉన్నావు? అప్పుడే పెళ్ళికలొచ్చేసింది నీకు" అని అంటారు శర్మగారు. ఆ మాటలకి ఆకాష్ వైపే చూస్తుంది భూమి. అవేవీ పట్టించుకోనట్టుగా ఫోన్ చూస్తూ ఉంటాడు ఆకాష్. ఆయనకి చిన్న స్మైల్ ఇచ్చి భానుగారు తెచ్చిన కాఫీ ఇస్తుంది. "ఇదిగోండి కోడలి పిల్ల, ఇంట్లో ఏవైనా నగలు ఉంటే తీసుకొనిరా, ఒకసారి మెరుగు పెట్టుకో. మళ్ళీ మళ్ళీ అవ్వదు." "సరే అత్తయ్య" అని లోపలికి వెళ్తుంది. "రా అమ్మ భూమి, ఇలా కూర్చొని నీకు ఏ డిజైన్స్ నచ్చాయో చూడు. అక్క, ఆ నెక్లెస్ చూడు, చాలా బావుంది కదా! నీకైతే సూపర్‌గా ఉంటుంది" అని అంటుంది గీత. నగల మీద కన్నా ఆకాష్ వైపే చూపు నిలిపింది భూమి. తన నెక్ మీద ఒకదాని తర్వాత ఒక నెక్లెస్ వేసి చూస్తోంది గీత. "అక్క, ఎలా ఉంది?" అని అడుగుతున్నా అన్నిటికీ బాగుందని సమాధానం ఇస్తూ ఉంది. అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెప్తుంది కానీ, "ఇదిగో బాబు, నీ భార్యకి ఏది బావుందో నువ్వే చెప్పు. కూర్చున్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తోందంటాడు" శర్మగారు. నోట్లో వెలక్కాయ పడినట్టయింది భూమికి. వెంటనే భాస్కర్ గారు, "క్షమించు బాబు, శర్మగారు తను మన భూమి పనిచేసే ఆఫీస్ ఓనర్, పెళ్ళికొడుకు కాదు." "అయ్యో! సారీ బాబు, ఏదో తెలియక అనేశాను. పర్లేదులెండి" అని ఫోన్ పాకెట్‌లో పెట్టిన భూమి వైపే చూస్తూ ఉంటాడు ఆకాష్. "ఇదిగో ఆకాష్ బాబు, వీటిల్లో భూమికి ఏది బావుందో చెప్పు" అని అంటుంది నీ బామ్మ. "అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తప్పేముందిరా? ఆకాష్ ఏమన్నా పరాయివాడా? నా మనవడు అనుకున్నాను కాబట్టే అడుగుతున్నాను" అని అంటుంది బామ్మ. "మీరడగడంలో తప్పు లేదు బామ్మగారు. ఆ నగలు వేసుకునేది, పెళ్లి చేసుకునేది భూమి. తనకి ఏది నచ్చిందో తననే సెలెక్ట్ చేసుకోమనండి." ఓరగా ఆకాష్ వైపే చూస్తుంది భూమి. ఆకాష్ పెదవులు సన్నగా సాగాయి. "బామ్మ, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నాకీ రెండూ నచ్చాయి. కానీ వీటిలో ఏదనేదే తెలియలేదు." "సరే ఆగు" అని భానుగారు ఒకదాని తర్వాత ఒకటి పైన వేస్తారు. రెండూ తనకి కరెక్ట్‌గానే సెట్ అవుతాయి. "అవునండి, రెండూ కూడా భూమికి చాలా బావున్నాయి. వీటిల్లో ఏం తీసుకుందామని" అందరూ కూడా ఆలోచనలో పడతారు. గీత, "అక్క, ఈ రెడ్ కలర్ నెక్లెస్ తీసుకో, నీకెలానూ లేదుగా" అంటుంది. సరే అని అదే తీసుకోవాలని అనుకుంటూ ఆకాష్ ఫేస్ చూస్తుంది. అతని కళ్ళు చిన్నవవుతాయి. వెంటనే "ఇది వద్దు, నేను బ్లూ కలర్ తీసుకుంటా" అని అంటూ మళ్ళీ చూస్తుంది. లైట్‌గా స్మైల్ ఇస్తాడు. ఇలా అన్నీ గాజులు, రింగ్స్, కమ్మలు అన్నీ కూడా తనకు తెలియకుండానే ఆకాష్‌కి నచ్చినవే తీసుకుంటుంది భూమి. ఇవన్నీ గమనిస్తూ ఉన్న బామ్మ కళ్ళు మూసుకొని మనసులోనే ఎలా అయినా భూమిని, ఆకాష్‌ని
ఒకటి చేయి స్వామి అని అంటూ ఆ దేవుణ్ణి వేడుకుంటుంది. మొత్తం బిల్లంతా పేసి 6 లక్షలయిందమ్మా అని అంటాడు. అది చూసి బిల్ వేయండి శర్మగారు అంటుంది బామ్మ. అమ్మ, మీరు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అన్నిటికీ కరెక్ట్గానే బిల్ వేశాను అంటాడు. సరే అని లోపలికి వెళ్ళి డబ్బులు తెచ్చి ఇదిగో 5 లక్షలు, మిగతావి ఒక వారంలో ఇస్తానంటుంది బామ్మ. అమ్మ క్షమించు, ఎవరికి అప్పుగా ఇవ్వడం లేదు. మీ గురించి నాకు తెలుసు, కానీ రోజులు ఏమీ బాగోలేదు కదా, తప్పుగా అనుకోవద్దు. మీరంటే నాకు చాలా గౌరవం, అందుకే అని నసుగుతూ చెప్పాడతను. అదేంటి, మేమేమైనా ఊరొదిలి వెళ్ళిపోతామని అనుకుంటున్నావా అని కల్లెర్ర చేస్తుంది బామ్మ. అమ్మ, నా ఉద్దేశం అది కాదు. వ్యాపారం చేసుకునేవాణ్ణి ఇలాంటివి చాలానే చూశాను, చాలా వరకు నష్టపోయిన వాణ్ణి. ఆ అనుభవంతోనే అన్నాను అంతేకాని. తన మాట పూర్తి కాకముందే ఆకాష్ తన చేతిలో కార్డు పెట్టి రేపు ఆఫీస్కి వచ్చి ఫుల్ అమౌంట్ తీసుకో అంటాడు. బాబు, మీరెందుకు ఇస్తున్నారంటాడు భాస్కర్రావు గారు. ఇప్పుడే బామ్మ అన్నారుగా నేను తన మనవడిని అని, మరి ఈ మాత్రం చేయకూడదా నేను? అలా కాదు బాబు, మీకు ఇప్పటికే చాలా రుణపడిపోయాం, మళ్ళీ మీ సాయం ఎలా తీసుకోగలము? రుణాలు సహాయాల గురించి నాకు తెలియదు అంకుల్, నా అనే వాళ్ళు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అని అంటూ భూమి వైపే చూస్తూ అంటాడు ఆకాష్. కథ కొనసాగుతుంది. మరి ఆకాష్ మనసులో అసలు ఏముంది? భూమితో కోపంగా, మరొకసారి ప్రేమగా మాట్లాడతాడు. అసలు భూమి గతం ఏంటి? భూమి గతంలో ఏం జరిగింది? భూమి గతానికి ఆకాష్ చెల్లెలకి ఉన్న సంబంధం ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.